ఎంతో రుచిగా ఉండేటువంటి పీతల పులుసు కోసం ముందుగా 2 ఆనియన్స్ చీలికల్లా కట్ చేసుకున్నామండి. అది వేసేసుకున్నాం. ఒక 6 పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక అంగుళం అల్లం చిన్న ముక్కలుగా చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నామండి. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు జస్ట్ వేసామా లేదన్నట్టుగా కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, ధనియాల పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసుకుని జస్ట్ అట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము. పులుసు కదండి, కారం కొంచెం పడుతుంది అనమాట. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని శుభ్రం చేసుకున్నటువంటి పీతల్ని ఇక్కడ యాడ్ చేసేసామండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. ఇన్ ద మీన్ టైం మనము ఒక కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. దాని నుంచి గుజ్జు తీసుకుని పెట్టుకుంటాము. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి కర్రీ కొంచెం ఉడికిందండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసేసుకుంటాము. మొత్తం